కోల్కతాలో లా స్టూడెంట్ అత్యాచారం దేశాన్ని కుదిపేస్తోంది. నిందితుల్ని తక్షణమే శిక్షించాలంటూ జనం రోడ్డెక్కారు. గతంలో నిర్భయ, దిశ, కోల్కతా వైద్యురాలి ఘటనలోనూ ఇదే జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఓ అత్యాచారం జరుగుతోంది. విదేశీ మహిళల్ని వదలడం లేదు కామాంధులు. అసలు ఇండియాకు మహిళలు ఒంటరిగా వెళ్లొద్దంటూ అమెరికా తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. నిజంగా దేశంలో అత్యాచారాలు అంత సీరియస్ అంశమా? కోల్కతాలో లా కాలేజ్ విద్యార్థినిపై అత్యాచారం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. నిర్భయ, దిశ కేసుల్లాగానే ఈ అత్యాచార ఘటన తర్వాత విద్యార్థులు, ప్రజలు, పౌర హక్కుల సంఘాలు రోడ్డుపైకి వచ్చాయి. అరెస్టైన నలుగురిలో ముగ్గురు ముందుగానే ప్లాన్ వేసి, మాటు వేసి అత్యాచారం చేశారు. ఈ కేసులో 4వ నిందితుడు కళాశాల సెక్యూరిటీ గార్డ్. బాధితురాలు కళాశాలలో అడ్మిషన్ పొందిన తొలి రోజు నుంచే కన్నేశాడు ఓ కామాంధుడు. ముగ్గురు నిందితులైన మోనోజిత్ మిశ్రా, ప్రతిమ్ ముఖర్జీ, జైద్ అహ్మద్ గతంలో అదే కళాశాలలోని ఇతర విద్యార్థులను లైంగికంగా వేధించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. సన్నిహితంగా ఉంటూ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి అనంతరం ఆ వీడియోలు చూపించి బాధితులను బ్లాక్మెయిల్ చేసేవారు. ఓ నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ నాయకుడు. మిగతా ఇద్దరికి సంబంధాలున్నాయి. దీంతో ఈ కేసు రాజకీయ మలుపులు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ये जो केस हुआ है लॉ कॉलेज के अंदर जो सामूहिक दुष्कर्म की जो घटना हुई है कि हम उसके बारे में थोड़ा जांच करें। हम इसलिए आए हैं कि भारतीय जनता पार्टी का प्रत्येक सदस्य और मैं कहना चाहता हूं इस देश का प्रत्येक जागरूक नागरिक वह पश्चिम बंगाल की प्रत्येक बेटी और प्रत्येक बहन के पीछे खड़ा है। तो मूल प्रश्न आज यही है कि जिस राज्य की मुख्यमंत्री महिला है वहां पर बार बार महिलाओं के साथ इस प्रकार की अव्यवस्थित शासन क्यों मिल रहा है और इस प्रकार के जघन्य अपराध क्यों हो रहे हैं। కాలేజీ యూనియన్ కు అధ్యక్షురాల్ని చేస్తామని చెప్పి క్యాంపస్ కు రప్పించి తనపై అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె కాలేజీకి వెళ్లారు. ఆ తర్వాత తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని నిందితుడు ఒత్తిడి చేశాడు. బాధితురాలు అంగీకరించకపోవడంతో మరో 2 సహచరులను పిలిపించి గార్డ్ రూమ్ కి తీసుకెళ్లి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. घटनापై विद्यार्थी संघालू भग्गुमन्नाई। देखिए ये तो नहीं बोल सकते, लेकिन ममता बनर्जी अगर उनका टीम भेज सकते हैं मणिपुर, उनका फैक्ट फाइंडिंग टीम जा सकते हैं पहलगांव, तो ऑफिशियली मैं इस पे कोई कमेंट नहीं कर सकता, बट जो होगा इतना हम आपको एश्योर कर सकते हैं कि लास्ट साल आप लोगों ने देखा था आरजीकर इंसिडेंट। देखिए उल्टा साइड भी दिखाना बहुत इंपॉर्टेंट होता है। सब लोग दोषी ये कर रहा है, वो है, ये है, लेकिन असल में देखेंगे ही वॉज अ वेरी हेल्पफुल पर्सन टू सम एक्सटेंट। आज किया है तो डेफिनेटली ही इज गिल्टी, नो डाउट अबाउट दैट। जब अगर गिल्ट प्रूव हो जाए तो उसका जो सिचुएशन होगा एकदम टाइट हो जाएगा, लेकिन मैंने ऐसा कभी कुछ नहीं देखा। గతేడాది ఆగస్టులో కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో పీజీ డాక్టర్ను సంజయ్ రాయ్ అనే వ్యక్తి రేప్ చేసి చంపేశాడు. అప్పుడు కూడా నగరం బగ్గుమంది. తర్వాత సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు శిక్ష పడింది. ఎన్నో చట్టాలు, పోలీసులు, కోర్టులెన్నున్నా దేశంలో అత్యాచారాలు తగ్గడం లేదు సరికదా, పెరుగుతున్నాయి. అత్యాచారం కేసుల్లో ఉరి శిక్షలు పడుతున్నా కామాంధులకు బుద్ధి రావడం లేదు. అవకాశం దొరికితే అత్యాచారానికి తెగబడుతున్నారు. మహిళలపై రేప్ కేసులు భారతదేశంలో చాలా సీరియస్ ఇష్యూగా మారింది. అమెరికా లాంటి దేశాలు మహిళలు ఒంటరిగా భారత్ వెళ్లవద్దంటూ ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. మహిళలు పర్యాటక ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒంటరిగా ప్రయాణించవద్దని, అత్యాచారం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంటే అంతర్జాతీయంగానూ కామాంధులు భారత్ పరువు తీస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక 2022లో భారతదేశంలో మొత్తం 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సుమారు 86 కేసులు లేదా ప్రతి 15 నిమిషాలకు ఓ కేసు. నమోదు కాని కేసులు అంతకు రెట్టింపున్నాయి. 2014 తో పోలిస్తే 2022లో మహిళలపై నేరాలు 30% పెరిగాయి.
అత్యాచార కేసులు 2016లో గరిష్టంగా 38,947 నమోదయ్యాయి. 2024 నివేదికలో అత్యాచారాలు 1.1% పెరిగాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఎక్కువ అత్యాచార కేసులు జరుగుతున్నాయి. ఒక్క యూపీలోనే 2022లో 65,743 నేరాలు నమోదయ్యాయి. అందులో రేప్ కేసులు కూడా గణనీయంగా ఉన్నాయి. ఢిల్లీలో రేప్ కేసులు చూస్తే ప్రతి 1,00,000 మందికి 144.4. ఇది జాతీయ సగటు 66.4 కంటే చాలా ఎక్కువ. ఈ కేసుల్లో దోషులకు అరుదుగా శిక్షలు పడుతున్నాయి. అత్యాచార కేసుల్లోనూ పోలీసులు, కుల సంఘాల పెద్దలు ఎంటరై కోర్టు వెలుపలే రాజీ చేస్తున్నారు. చాలా కేసుల్లో అయిన వారే అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఆ తర్వాత విషయం బయటకు రాకుండా కప్పిపుచ్చుతున్నారు. దేశంలో చాలా ప్రాంతాల్లో సరైన లైటింగ్, సీసీటీవీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో భద్రత లేకపోవడం వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయి. విదేశీ పర్యాటకులపై అఘాయిత్యాలు, నిర్భయ, దిశ, కోల్కతా డాక్టర్, లాయర్ లాంటి కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఇలాంటివి తరచూ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.